శాంతి. జనవరి 25వ తారీఖు 2024. సాకార మురళి సారాంశం. మధురమైన పిల్లలు, మాకు ఎంతటి మధురమైన తండ్రి లభించారు. వారికి ఏ ఆశ లేదు. వారు ఎంతో గొప్ప దాత. వారికి తీసుకోవాలనే కోరిక ఏమాత్రం లేదు అని మీకు ఆశ్చర్యం కలగాలి. ప్రశ్న: తండ్రి అద్భుతమైన పాత్ర ఏది? 100% నిష్కాముడైన తండ్రి ఏ కోరికతో ఈ సృష్టిపైకి వచ్చారు? జవాబు: బాబా అద్భుతమైన పాత్ర చదివించడం. వారు సేవ చేసేందుకే వస్తారు, పాలన చేస్తారు. మధురమైన పిల్లలు ఇది చెయ్యండి అని బుజ్జగించి చెప్తారు. జ్ఞానాన్ని వినిపిస్తారు, కానీ ఏమీ తీసుకోరు. 100% నిష్కాముడైన తండ్రికి నేను వెళ్ళి నా పిల్లలకు మార్గాన్ని తెలియచేయాలి, సృష్టి ఆది మధ్యాంతాల సమాచారాన్ని వినిపించాలి అన్న కోరిక కలిగింది. పిల్లలు గుణవంతులుగా అవ్వాలి అన్నదే తండ్రి అభిలాష. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: మేము బాగా చదువుకొని ఇతరులను చదివిస్తున్నామా లేదా? మా సమానంగా తయారు చేయు సేవ చేస్తున్నామా అని సాక్షిగా అయి స్వయం మీ పాత్రను చూసుకోవాలి. మీ సమయాన్ని ప్రాపంచిక విషయాలలో నష్టపరుచుకోకండి. రెండవ పాయింట్: అంతర్ముఖులై స్వయాన్ని స్వయమే సరిదిద్దుకోవాలి. స్వకల్యాణం కొరకు ఆసక్తి ఉంచుకోవాలి. సర్వీసులో బిజీగా ఉండాలి. తండ్రి సమానంగా తప్పకుండా దయాహృదయులుగా అవ్వాలి. వరదానము: ప్రతి సమయంలో తమ దృష్టి, వృత్తి, కృతి ద్వారా సేవ చేసే పక్కా సేవాదారి భవ. వివరణ: సేవాదారి అనగా ప్రతి సమయంలో దృష్టి ద్వారా, వృత్తి ద్వారా, కృతి ద్వారా సేవ చేయువారు. ఎవరైనా శ్రేష్ఠ దృష్టి ద్వారా సేవ చేస్తే ఆ దృష్టి కూడా సేవ అవుతుంది. వృత్తి ద్వారా వాయుమండలం తయారవుతుంది. ఏ కార్యమైనా స్మృతిలో ఉండి చేస్తే వాయుమండలం శుద్ధంగా అవుతుంది. బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాసయే సేవ. ఎలాగైతే శ్వాస ఆడకపోతే మూర్ఛపోతారు, అలా బ్రాహ్మణ ఆత్మలు సేవలో బిజీగా లేకుంటే మూర్ఛిల్లుతారు. అందువలన ఎంత స్నేహిలో అంతే సహయోగిలు, అంతే సేవాదారులుగా అవ్వండి. స్లోగన్: సేవను ఆటగా భావిస్తే అలసిపోరు, సదా లైట్గా ఉంటారు. బాబా అంటారు, ఇది ఒక ఆట అనుకుని చేస్తే ఎంత సేవ చేసినా అలసిపోరు, మనస్సుతో ఎప్పుడు తేలికగా ఉంటారు. అచ్చా, ఓం శాంతి.